హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే సంక్రాంతికి భలే డిజైన్ చేశారు. హైనాక్స్లో చూడండి, చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఎద్దుల బండి, మన వెనక పూరిళ్ళు, ఇవన్నీ కూడా హైనాక్స్. చూడండి ఎంత బాగుందో. థియేటర్ అయితే చాలా బాగుంది. వీళ్ళందరూ అయితే షో అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేయడానికి ఉన్నారు. ఆ బాబు అయితే మా బాబేను, చిన్న బాబు చిన్న బాబు మా బాబేను. అయ్యే మరి ఇది చూసారు కదా ఎంత ట్రెడిషనల్గా ఉందంటే చాలా బాగుంది. మన సేమ్ పల్లెటూరులో ఉన్నట్టే చెరుకుదంట్లు, పూరిళ్ళు అన్నీ. జాను రండి. చాలా పైనుంచి, ఇప్పుడు మేము పైనుంచి అలాగే వచ్చామన్నమాట. ఇక్కడ కారు అన్ని పిల్లలు ఎక్కడానికి, ఇవన్నీ కూడా చక్కగా మా పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అక్కిని మావయ్య. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటే కంపల్సరీ కారు ఎక్కాలని అంటారు. అందుకని చెప్పి కంపల్సరీ ఇక్కడ లేరు. ఏడి డాడీ మరి ఎట వెళ్ళాలి? అక్కడ తిప్పేస్తున్నాడు. ఇక్కడ ఉంటే ఇదా అని. కారు చూడండి, బాగుంది కారు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మన సంక్రాంతికి అనమాట. ఇలాగూ హాయ్ బాబు, ఇక్కడ క్లీన్ రండమ్మా. ఇదేంటి జాను? డాన్స్ వేయండి. గోబియల్లో గోబియల్లో సంక్రాంతి వచ్చింది గోబియల్లో. ఇక్కడ బట్టలు కానీ తిండికి కానీ ఎలాంటి ఇది ఉండేవు. జేబు నిండా డబ్బులు ఉండాలి అంతేను. రే పిల్లాడున్నాడు. మేడం మీ డ్యూటీ అయిపోయిందా? ఓకే. ఈ మెట్లు చాలా బాగుంది. ఈ మెట్లకి నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే ఇవి అప్పుడు బాగా పాలిష్ పెట్టినట్టున్నారు. ఇక్కడి నుంచి ఆ పై మెట్టు దగ్గర నుంచి నేను డొలుకుంటూ ఇక్కడ దాకా వచ్చి పడ్డానమాట. అందుకనే మా జాను అమ్మ మెట్లు చూసుకో ఎలా ఉన్నాయి అని అన్నది. వచ్చినప్పుడల్లా ఇలా కామెంట్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నారు కదా ఎంత పరుగ్గా ఉన్నాయో. అసలు ఊరినే ఇట్లా కాలు స్లిప్ అయిందంటే వెళ్ళి అక్కడ పడతాను. జాను నవ్వలేక అబ్బో అసలు మామూలు నవ్వట్లేదు. ఇది చూడండి డోరు. మనం వస్తుంటే ఇది ఓపెన్ ఉండిద్ది. అయిపోయిన తర్వాత ఇవి క్లోజ్ అవ్వట్లేదు కదా జాను, క్లోజ్ అవ్వట్లేదు. అయ్యిందా? మళ్ళీ వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్నీ ఊర్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, కొంచెం ట్రాఫిక్ అలా ఉంది. కారు ఆత హాయ్. శంకర్ మావయ్య అయితే మనవరాలతో చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. నిక్కి పాప పరిగెత్తేస్తుంది అనమాట. షాపింగ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే కజ్జికాయలు వండేసుకున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు వెళ్ళి ఇంకా చక్రాలు వండుకోవాలి. ఉండవే. ఇదైతే చాలా బాగా లైటింగ్ పెట్టారనమాట. సంక్రాంతి అంటే ఇంత హ్యాపీగా ఉండిద్ది. సైకిల్ కొనిస్తావా? ఏది కావాలి పాప? 15,000. ఓహో, అది నీకు అందదమ్మా, నువ్వు మరీ చిన్నగా ఉన్నావు కదా. ఇక్కడైతే సైకిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడు చూడండి, వాడు ఏంటో ఫోన్తోనే లీనమైపోయారు. వెంకట అయితే కార్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్లో అయితే ఇప్పుడు మళ్ళీ షో రెడీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి వస్తున్నారనమాట. రెడీ అయిపోయారు కార్లో ఎక్కేయడానికి. చూస్తున్నారు కదా, ఎక్కేస్తున్నారనమాట. మనమే ఆలోచన చేయకుండా ఎక్కాలి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.